ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్‌లో అయితే ఇండియా కమ్‌బ్యాక్ చేసిందని చెప్పుకోవచ్చు. అసలు మన ఇండియా బ్యాటింగ్ ఎలా చేసింది, బౌలింగ్ ఎలా చేసింది అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫిఫ్త్ టెస్ట్‌లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే చూస్ చేసుకుంది. అండ్ ఓపెనర్స్ అయితే మనకు అంత మంచి స్టార్ట్ అయితే ఇవ్వలేదు. కేఎల్ రాహుల్ మ్యాచ్ స్టార్ట్ అయిన కొంతసేపటికే అవుట్ అయిపోయాడు. అండ్ అది కూడా చాలా మంచిగా తను ఆడే ఫ్లిక్ షాట్‌తో శామ్ కాన్స్టర్స్‌కి క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయిపోయారు. అండ్ కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయిన కొంతసేపటికి జైష్వాల్ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ అది అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ అయితే లంచ్ టైం వరకు ఒక గ్రేట్ పార్ట్నర్షిప్‌ని అయితే బిల్డ్ చేశారు. చాలా పేషెన్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్స్‌ని ఫేస్ చేస్తూ లంచ్ టైం వరకు చాలా మంచి పార్ట్నర్షిప్ చేశారు. 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. అండ్ కరెక్ట్‌గా లంచ్ టైంకి ఒక్క బాల్ ఉందనగా అసలు శుభ్మన్ గిల్ ఏం చేద్దాం అనుకున్నారో తెలీదు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. తను స్టెప్ ఔట్ డౌన్ ది గ్రౌండ్ వచ్చి బాల్‌ని డిఫెన్స్ ఆడాడు నథన్ లియోన్‌కి. అండ్ అదైతే స్ట్రెయిట్‌గా స్టీవ్ స్మిత్ చేతిలోకైతే వెళ్ళిపోయింది స్లిప్‌లో. అండ్ లంచ్ తర్వాత మన ఇండియా అయితే కోహ్లీ మరియు రిషబ్ పంత్ మీద చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అండ్ వచ్చి రాగానే నెక్స్ట్ కోహ్లీ కూడా తన వీక్‌నెస్ ఈ సీరీస్‌లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ని మళ్ళీ ఇంకోసారి టచ్ చేసి అవుట్ అయితే అయిపోయారు. అండ్ కోహ్లీకైతే లక్ కూడా కలిసొచ్చింది. ఎందుకంటే తనొచ్చిన ఫస్ట్ బాలే తనైతే ఛాన్స్ ఇచ్చారు స్టీవ్ స్మిత్‌కి. బట్ అదైతే అంత క్లియర్‌గా లేకపోవడం వల్ల ఎంపైర్ నాట్ ఔట్ అని అయితే చెప్పారు. అండ్ అలాగే మళ్ళీ సేమ్ బాల్‌కి సేమ్ టచ్ ఇచ్చి నెక్స్ట్ అయితే కోహ్లీ 62 బాల్స్‌లో 17 రన్స్ కొట్టి అవుట్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జడేజా, పంత్ మధ్యలో సూపర్ పార్ట్నర్‌షిప్ అయితే రావడం జరిగింది. జడేజా మరియు పంత్ 48 పార్ట్నర్‌షిప్‌ని అయితే నెలకొల్పారు. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మన పంత్‌కి ఆస్ట్రేలియన్ బౌలర్స్ బాడీ మీద టార్గెట్ చేసి బాడీ మీద బాల్స్ వేయడం చూసాం. అండ్ అదే క్రమంలో పంత్‌కి ఒక బాల్ లెఫ్ట్ షోల్డర్‌కి తగిలి అండ్ అక్కడైతే బాల్ అచ్చు కూడా పడిపోవడం మనకి లైవ్‌లో కనిపించింది. అండ్ అలా పార్ట్నర్‌షిప్ చేస్తూ చేస్తూ పంత్ అయితే గేర్లు మార్చి 6 అండ్ 4 కొట్టిన తర్వాత పంత్ అయితే ఇంకో పెద్ద షాట్‌కి ట్రై చేసి అవుట్ అయిపోయి 40 రన్స్‌కి అయితే అవుట్ అయ్యారు. అండ్ మన ఇండియాలో హైయెస్ట్ స్కోరర్ అయితే రిషబ్ పంత్. అండ్ అదయిపోయిన తర్వాత నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఒక షాక్ ఇచ్చి గోల్డెన్ డక్‌కే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాలే స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం జరిగింది మన నితీష్ కుమార్ రెడ్డి. అండ్ అదయిపోయిన తర్వాత కూడా ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో అలా వికెట్స్ పోతూనే ఉన్నాయి. అండ్ ఆ వికెట్స్ ఆపడానికి వాషింగ్టన్ సుందర్ అయితే చాలా ప్రయత్నించారు. బట్ జడేజా అవుట్ అయిపోవడం వల్ల వాషింగ్టన్ సుందర్ అయితే డిఫెన్సివ్ మోడ్‌లోకైతే ఎళ్లారు. అండ్ నెక్స్ట్ ప్రసిద్ కృష్ణ రావడం తర్వాత వాషింగ్టన్ సుందర్ గేర్స్ మార్చి 4, 6 కొట్టి దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయారు. అండ్ అదైతే చాలా పెద్ద కాంట్రవర్సీకి వెనుతిరిగింది. చాలా మంది అదైతే నాట్ ఔట్ అని అయితే అంటున్నారు. మెయిన్‌లీ ఆ స్నీకో మీటర్ చాలా వియర్డ్‌గా బిహేవ్ చేసింది. బాల్ బ్యాట్ దగ్గర రాకముందే ఆ స్నికో మీటర్‌లో లైన్స్ అయితే కదులుతున్నాయి. అదెలాగో తెలీదు. స్నికో మీటర్ యూజ్ చేసేదే బాల్‌కి బ్యాట్ టచ్ అయిందా లేదా అని తెలియడానికి. బట్ అది అసలు బాల్ బ్యాట్ దగ్గరికి రాకముందే స్నికోమీటర్ అయితే వర్క్ అయిపోతున్నది. అండ్ బాల్ బ్యాట్‌ని దాటి ఎళ్ళిపోయాక కూడా స్నికోమీటర్ అయితే వర్క్ అవుతున్నది. అదెలాగో తెలీదు. థర్డ్ అంపైర్ అయితే స్నికోమీటర్ వర్క్ అవ్వడం చూసి వాషింగ్టన్ సుందర్‌ని ఔట్‌గా ప్రకటించారు. అండ్ ఇదైతే చాలా కాంట్రవర్సీకి వెనుదిరిగింది. లాస్ట్ టైమ్ ఫోర్త్ టెస్ట్‌లో జైష్వాల్ కూడా ఇలాగే నాట్ ఔట్ అని అయితే చాలామంది అంటున్నారు. అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే ఇంకో కాంట్రవర్సీ వెంటనే అయితే వచ్చింది. సో, అదయిపోయిన తర్వాత ఇంకా బ్యాట్స్‌మెన్స్ అందరూ అయిపోయారు. ఇంకేం కొడతారు అనుకున్న టైంలో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అయితే ఒక క్యామియో ఆడడం జరిగింది. 22 రన్స్ అయితే కొట్టారు. ఒక 4, ఒక 6 కూడా ఉంది. అండ్ లాస్ట్‌కి జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఒక పెద్ద షాట్‌కి ట్రై చేసి అవుట్ అయితే అయిపోయారు. సో, మన బ్యాటింగ్‌లో హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి రిషబ్ పంత్. అండ్ ఆస్ట్రేలియన్ బౌలింగ్‌లో సూపర్ బౌలింగ్ ఏసింది స్కాట్ బోలాన్. జస్ట్ 31 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీయడం జరిగింది. అండ్ దాంతో పాటు మిచెల్ స్టార్క్ 3 వికెట్స్, ప్యాట్ కమిన్స్ 2 వికెట్స్ అండ్ నథన్ లియోన్ 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అండ్ మన డెబ్యూటెంట్ వెబ్స్టర్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఆస్ట్రేలియాకి. అండ్ తను 2 క్యాచెస్ కూడా తీసుకున్నారు. అండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే సూపర్‌గా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పై చేయి అయితే ఆస్ట్రేలియా సాధించింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాలే శామ్ కాన్స్టర్స్ అయితే డౌన్ ది గ్రౌండ్ వచ్చి జస్‌ప్రీత్ బుమ్రాకి 4 అయితే కొట్టడం జరిగింది. అక్కడి వరకు అంతా బానే ఉంది గానీ, కొన్ని ఓవర్స్ అయిన తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కొచ్చినప్పుడు
కవాజు అండ్ తనేం చేయలేక తల నుంచి అయితే వెళ్ళిపోతుంటే జస్ప్రీత్ బుమ్రా ఒక లుక్ ఇచ్చే చూడండి వికెట్ పడింగానే ఆ లుక్ అయితే సూపర్ అసలు. సో లాస్ట్ 5 మినిట్స్ అయితే ఫుల్ డ్రామా ఉండే ఈ మ్యాచ్లో. నిజంగా మ్యాచ్ ఎవరైనా లైవ్లో మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి హైలైట్స్ చూడండి. హైలైట్స్లో కూడా అంతే ఇంటెంట్ అయితే ఉంది. బట్ మ్యాచ్లో అయితే చాలా 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 బాగా అనిపించింది. లాస్ట్ 5 మినిట్స్ అయితే ఏదో ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది. సో ఇది నేను ఇచ్చిన రివ్యూ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డే 1కి. ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.